తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ పరిస్థితులకి ఈ యొక్క సంధ్య వేళ రీతిగా చేరి అందరికీ కూడా ఈ గూగుల్ మీద వచ్చి అందరికీ కూడా శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ యొక్క దినం కూడా మన యథావిధిగా మనం తరచుగా కొరింథీ పత్రికని ధ్యానిస్తున్నాము. దాదాపు 7వ అధ్యాయంలో ఇప్పటి వరకు 24 వచనాలు ధ్యానించాము. ఈ యొక్క 25 వచనం నుండి దాదాపు 40 వచనం వరకు కూడా ఒక కార్యం గురించే, అంటే కన్నికలు విషయం గురించే మాట్లాడుతున్నారు. కన్నిక వివాహం చేసేది, పురుషులు వివాహం చేసేది, ఎట్లా వాళ్ళు ఉండాలా అనే విషయాన్ని గురించే ఒకే సంభాషణ ఉంది. కాబట్టి వీటిని మనము కొంచెం షార్ట్గానే చూస్తాం. ఇప్పుడు 25 వచనం ఏం చెప్పబడింది? 1 కొరింథీ 7:25 కన్నికల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. ఎంత గొప్ప మంచి విషయం చెప్తున్నారంటే ఇక్కడ పౌలు గారు, కన్నికల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు, కానీ అంటే ఇది ఒక లా అండ్ ఆర్డర్, ఒక చట్టముగా, ఒక కట్టడగా ఇయ్యలేదు. నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. అంటే ఏమర్థమో, ఆయన ఒక సొంత ఆలోచనని, ఆయన కలిగిన ఒక విషయాన్ని, ఆయన ఏం దోచుదో వాటిని చెప్తున్నాడు. ఇక్కడ పౌలు చెప్పే ఒక ఆలోచన చూసినప్పుడు అది ఆజ్ఞలు కాదట. అయితే ప్రభు ఒక ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ వాక్యం అంతా కూడా మనం గ్రంథం చూస్తున్నాం. ఇది ఎలా రాయపడింది? ప్రభు ఆత్మ ద్వారా మన ఒక ప్రయోజనం కొరకు ఏం చేయబడింది? ఇదే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ప్రేరేపణ ద్వారా రాయబడిన విషయం. కాబట్టి ఇది అలా చూసినప్పుడు మన ఒక ప్రభు ఒక ఆత్మీయమైన ఒక త్రోవ, మనకు ఒక మార్గం చూపేట్టుగానే ఈ ఒక వాక్యాన్ని మనము ఆలోచించవచ్చు. అలాంటి ఒక ఆధారంగా దీన్ని ఎత్తుకోవచ్చు. దీని మూలంగా పౌలు ఆయన ఒక కరుతు ఏమంటారు, ఆయన ఒక ఆలోచన, ఆయన ఒక ఐడియా, ఆయన అభిప్రాయం ఏం చేశారు మనకి తెలియజేస్తారు. ఆ కాలంలో ఈ చెప్పింది కూడా ఆ కాలంలో పరిస్థితిని బట్టి, ఆ సంఘం ఒక పరిస్థితిలో చూసినప్పుడు ఆ ఒక పరిస్థితి బట్టి అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ కన్నికలు ఉండేటప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ఒక సలహా ఇచ్చినాడు. మీరేమి ఖచ్చితంగా మీరేం చేయాలని అవసరం లేదు, మీరు ఎలానా ఉండాలని మీరు తీర్మానించిన విషయం చెప్తాడు అక్కడ. ఆ ఒక స్వతంత్రం అంటే ప్రతి వానికి దేవుడు ఏం చేసి ఉన్నాడు? ఒక స్వాతంత్రం ఇచ్చి ఉన్నాడు. అది ఆ స్వాతంత్రం ఎందుకు ఇచ్చారంటే ఆత్మీయమైన ఎదుగుదల కొరకు మనం తీర్మానించుకోవాలని ఇచ్చారు. అయితే అది ఆ విషయం చూసినప్పుడు ఆ కన్నిక కావచ్చు, ఇది ఇద్దరి గురించి చెప్పండి. అయితే ఇక్కడ మాట్లాడింది అలాగే, కాకపోతే ఇద్దరిని గురించి మనము చూడవచ్చు. ఇద్దరిని కూడా, అంటే పురుషులైనా స్త్రీలైనా ఇద్దరి గురించే మనం మాట్లాడే విషయంగా మీనే అర్థం చేసుకో. ఎందుకంటే తర్వాత వచ్చిన చూసినప్పుడు దాని గురించి క్లియర్గా చెప్పేస్తారు ఆయనే. అప్పుడు పురుషుల గురించి మాట్లాడారు. చూస్తాం, చూడండి. కీర్తన 32:8 ఏం చెప్తారు? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎలా దేవుడు కూడా మనకి ఏం చేస్తాడు? ఇలాగే దేవుని వాక్కును ఆహారంలో చేశారు, మన మీద దృష్టి ఉంచి చెప్పి. అలాగే ఈ సేవకుడు ఏం చేస్తున్నారా? అక్కడ సంఘం అంటే ఈ సంఘ పరిస్థితిని బట్టి ఆ సంఘము క్షేమాభివృద్ధి కొరకు ఏం చేస్తాడు? ఒక సేవకుడు ఒక ఆలోచన ఇస్తారు. అలాంటిది ఇది కూడా దేవుడే మన మీద దృష్టి ఉంచే కదా ఆయన ఎన్నుకున్నారు. చూడండి, మళ్ళా 33:8 కీర్తన 33:11 కూడా. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఎందుకు ఇలా చెప్పారంటే, మనము సంఘం అంటే, సహవాసం అంటే, విశ్వాసం అంటే, దేవుని పిలుపు అంటే దేని కొరకు అంటే దేవుని యందు ఏం చేయాలి? అందరూ విశ్వాసత ఏం చేయబడాల? దేవుని యందు ఏం చెప్పారు? లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. అప్పుడు విశ్వాసం అంటే ఏం చేయాలి? ఫస్ట్ దేవుడి యందు ఏముండాలా?
భయభక్తులు కలిగి ఉండాల. ఆయన భయభక్తిని వల్లనే మనకేం చేయబడుతుంది, మన నడవలసిన మార్గము మనకు బోధించబడుతుంది. భయభక్తి ఉండాలా, విశ్వాసంతో ఉండాలా. ఇంకా చెప్తారు, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. అంటే ఆయనకి ఏమి అర్థమో, భయపడాలా, వణకాలా అని అర్థం. అది అలాగే వస్తుంది. ఫుట్నోట్లో ఏముంది, ఏం లేవు. ఎఫ్ఎస్సి 1:12 చూసినప్పుడు కూడా 11 చదవమని. ఎఫ్ఎస్సి 1:12 33లో 11 అదే చదవలేదా? 8 చదివాను. 11 చదువు. యెహోవా ఆలోచన సదాకాలము నిల్చును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అదిదా యెహోవా ఒక సంఘమును గురించి, సంఘంలో ఉన్న ప్రతి అంగమైన విశ్వాసి గురించి ఏముంది, ఆయనకి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఎలా ఉంటుంది, ఎప్పటికే సదాకాలము నిల్చును. మన మీద ఒక ఆలోచన కలిగి ఉన్నాడు తండ్రి. కుమారుని ద్వారా మనకు ఆలోచన తెలిపి ఉన్నారు తండ్రి. ఆ ఆలోచన ఎప్పుడు ఏమవుతుంది, ఎప్పటికి నిలిచేది, ఏది ఆలోచన. అందుకే మనకు అది తెలియపరిచారు. ఇది ఎందుకో తెలీదు, మనం ఎలా ఉండాలని చక్కగా తెలియదు. చూడండి, ఇప్పుడు ఎఫ్ఎస్సి 1:12 ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 1:12 మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మన కొరకు ముందుగా ఏం చేశాడు, ఆయన ఒక ప్లాన్ చేసి ఉన్నారు, ఒక తీర్మానం చేశారు. ఆల్రెడీ తీర్మానం చేశారు, మళ్ళీ ప్లాన్ చేశారు, మళ్ళీ అది ఏం చేశారు, ఆ తీర్మానం ఆ ఒక ప్రణాళికను తెచ్చి ఏం చేశారు, ఇప్పుడు స్థాపించి ఆ ఒక ప్లాన్ కొరకు మనల్ని ఏం చేశారు, అక్కడ మనల్ని తీసుకొని మనల్ని ఏం చేశారు, అక్కడ ప్రవేశింపచేసి తీర్మానింపచేసి మనల్ని కూడా విశ్వాసింపచేసి. చూడు ఎన్ని విషయాలు చెప్తారు, ఏం చెప్తారు అక్కడ, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. అదిదా స్వాస్యముగా ఏర్పరిచి ఎక్కడ చేసిన ప్లాన్ ఇది, ఎన్ని యుగాలు అయిందో మనకు తెలిసి ఆదాము నుండి వచ్చింది కాదు ఇది. అంతకుముందు ఎప్పుడు వేసుకున్నారు, ఎప్పుడు తీర్మానించారో ప్లాన్ మనకు తెలియదు. ఆ ప్లాన్ చేసి ఎప్పుడు వచ్చి ఏర్పరిచిన ఇప్పుడు 8,000 సంవత్సరం అయిపోయినాయి. ఆయన వరకు అప్పటికే ప్రభు వరకే 4,000 సంవత్సరం అయినాయా, తర్వాత ఇప్పుడు 6,000 సంవత్సరం అయినాయా, 6,000 సంవత్సరం దాటిపోయినాయి. అప్పుడు ఆయన ఇంకా ముందు ఎప్పుడు ఆలోచించారు, ఆయన ఆలోచించి వాటిని ఒక ప్రణాళిక చేసి ఒక తీర్మానించి వాటిని తీర్మానం వచ్చి నెరవేర్చడం ఎంతకాలం పట్టింది. ఇప్పుడు మన ఎద్దుకి మన కళ్ళారు చూసే విధంగా వచ్చేసింది. అది ఎందుకొరకు, ఆయన తన మహిమ కొరకు మనం ఏం చేశారు, స్వాస్యముగా ఏం చేశారు, ఏర్పరచుకున్నారు స్వాస్యముగా ఉండడానికి. అదిగే మనకి ఈ స్వాస్యమును మనం గ్రహించాలని చెప్పేది ఇంత. ఎబ్రీ 6:17 కూడా, ఎబ్రీ పత్రిక 6:17 ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడే. ఆ వాగ్దానము ఎవరు పొందుతారో వాళ్ళకి ఏం చేయాలి, ఆయన కనపరచాలా. ఇప్పుడు నేను అవివేకి, ఏమి లేని వాడిని, నాకు వచ్చి ఏం చేయాలి ఆయన, ఆ విశ్వాసత ద్వారా, ఆ భక్తి ద్వారా ఆయన వీల్చుకొని వచ్చి నాకు నేర్పించి, నాకు వినిపించి, నాకు ఆ సత్య బోధన తెలిపించి, వాటిని గ్రహింపచేసి విశ్వాసింపచేసి నాకు సంతోషపరిచి, నేను ఇప్పుడు అది ఏం చేయాలి, నేను వినాలా. ఆ మాదిరి చేసిన దేవుడిని ప్రణాళిక ఎలా చేసి చూడండి.
అలాగే అక్కడ చూసినప్పుడు ఎక్కడో గొర్రెలు కాస్తున్న మోషేని ఎదుర్కొని వెళ్ళినాడు దేవుడు. వెళ్ళి పొదల నుండి ఏం చేశారు ఆయన్నే, రా నేను గొప్ప నాయకుడుగా నువ్వు పోయిన జనాలు విడిపించాలి పిలిచినాడు ఆయన పిలిచి ఆయనకి చేయబోయే అన్నీ ఏం చేస్తున్నాడు, వివరంగా వివరిస్తున్నాడు. ఎందుకంటే వివరిస్తేనే కదా మన మట్టి మనుషులము, మనకి అర్థం కాదు. ఆయన అర్థమయ్యేట్టుగా మనకి మహా మహిమలు ఉన్న దేవుడు తన దూతల ద్వారా చూడండి ఎలా చేయండి. మనకి ఈరోజు ఇలాగ వచ్చింది ఇది. ఆ రోజు కన్నికల విషయమై ప్రభు ఒక ఆజ్ఞ నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడిని ఉండుటకు ప్రభు వలన కనికరం పొందిన వాడిని నా తార్పని చెప్పించున్నాను. అప్పుడు సంఘం అంటే సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి, కన్నిక ఎలా ఉండాలని ఒక సేవకుడికి ఎంత బాధ్యత ఉంది చూడండి. ఈరోజు ఉందా? ఈరోజు సంఘంలో కన్నికల గురించిన బాధ్యత ఉందా? ఎవరిని గురించిన బాధ్యత ఉందా? కేర్ తీసుకుంటున్నామా? తీసుకోవాలి. ఆ వాక్యమే ఆయన చిన్న విషయం కానీ ఆ సంఘం జరిగే ప్రతి గొప్ప విషయం కానీ అన్ని విషయాన్ని నేనేం చేస్తాను సేవకుడు అంటే అన్నింటినీ దేవుని వాక్య ప్రకారం చేయాలా, ఖండించాలా, దిద్దాలా, సరిచేయాలా, నడపాలా. అదే దేవునికి ఇష్టం. చేయకపోతే మేలు చేయని ఎరిగిండి చేయకపోతే ఏమవుతుందంట, పాపం అంటారు. మేలు ఏది మంచిదో, ఏది సత్యమో, ఏది నీతియో, ఏది న్యాయం వాటిని ఏం చేయాలా, సంఘానికి అంగంలో ఉన్న ప్రతి అది అంగం ఎలాంటి అవయం అవి ఏమంట ఎబ్రీ 6:17 ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని చూసారా? ఆ వాగ్దానము మనకు ఇచ్చారు. అది 8,000 సంవత్సరం ముందు మాట్లాడిన వాగ్దానము, ఈ రోజుది కాదు. అది ఈ భూమికి పునాది వేయపడకము ఏర్పరిచిన తీర్మానం వాగ్దానం అది. అయితే ఇప్పుడు ఈరోజు మనకి ఏం చేస్తున్నారు, ఆయన వాడిని ఏం చేస్తున్నారంట, వినిపించాలని నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మనెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. చూసారా? ప్రమాణము చేసి వాగ్దానం దృఢపరచెను. మనకు కనపరచాలని. మనం గొప్ప వాళ్ళమా? గొప్ప కార్యం చేయిపోతాడు ప్రైమ్ మినిస్టర్ అంటే, ప్రైమ్ మినిస్టర్ పిలిచి సీఎంకి చూపిస్తాడు, పిఎం పిలిచి సీఎంకి చూపిస్తాడు. ఇది గొప్ప మీ ఆయన మన భారతదేశం అంతా దాదాపు 29 సీఎంలు ఉంటారు ఒక్కొక్క స్టేట్. అందరికి పిలిచి పిఎం ఏం చెప్తారు, ఇలా చేయిపోతాను ప్లాన్, మీరు ఓకే చేయండి. అయితే అలాని గొప్ప వాళ్ళకి చెప్పినా పర్వాలేదు వాళ్ళు. అయితే మనము ఎవరి దృష్టికి ఏం లేని వారము, ఎన్నిక లేని వారము, అవివేకులము, అభాగ్యులము, పాపులము, నీచులము, తుణీకరింపబడిన వారము, వెర్రివారము. అలాంటి మనల్ని చూడండి ఆయన ప్రణాళికలో తీసుకొని ప్రభు ఎన్నుకునేది అలాంటి వాళ్ళనే. ప్రభు వచ్చి ఆ దేశంలో ఇజ్రాయెల్ 8 మంది ఉన్నారు. అయితే ఆ చేపలు పట్టే పాములైన వాళ్ళని పోయి తీసుకొచ్చారు. ఎందుకో ఏ ఒక్కరు ఏం చేయకూడదని, అతిశయపడకూడదని, జ్ఞానులను ఏం చేయాలని, సిగ్గుపరచాలని, బుద్ధిమంతులు ఏం చేయాలని, వెర్రి వాళ్ళు చేయాలని, అందరినీ ఏ ఒక్కరు అది మన అతిశయపడకూడదు, వాళ్ళు ఏం చేయకూడదు. అయ్యో మాకు ఇంత జ్ఞానం ఉంది, మేము ఎరగలేకపోయినామే, బాధపడాలా, సిగ్గుపడాలా, దుఃఖపడాలా, మా జ్ఞానం ఏమైంది, మా బుద్ధి ఏమైంది, వెర్రి వాళ్ళ అందుకే చెప్పేది. ఇది ఆ ఒక ప్రణాళికను మనకు తెలియపరచాలని దేవుడు ప్రణాళిక చేయాలని చేసి తీర్మానించారంట. అలాంటి గొప్ప ప్రణాళిక ఇది. చూడండి, సంఘం అంటే కన్నికల గురించిన విషయం ఎలా ఉంది చూడండి. 25 నుండి 40 వరకు ఒకటే మ్యాటర్, అంత మ్యాటర్ అదే. చూడండి 26 వచనము, 1 కొరింథీ 7:26. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. ఏమబ్బా ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తాను ఉన్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. ఎందుకు అలా తలెత్తారు? ఏమైంది అంటే ఇక్కడ పౌలు గారు ఇప్పుడు కలిగిన ఈ యొక్క అంటే హింస కాలం హింసలుగా జరుగుతుంది. ఎందుకంటే ఇది సంఘం యొక్క ప్రారంభ దశ. యేసుప్రభు స్టార్ట్ చేశారు. 3.5 సంవత్సరంలో ఆయన ఒక కార్యాన్ని ఏం చేశారు, సంపూర్తి చేశారు.
వెళ్ళిపోయినారు. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు ఇక్కడ ఈయన వచ్చినప్పటికి ఎంత అప్పటికే 70లో ఉన్నాడు. అప్పుడే ఆరంభ దశలో ఉంది ఆ సంఘము ప్రారంభ. ఈయన వచ్చినప్పటికి ఇంకా విశేషము ఏమంటే అన్యులకి ఏమొచ్చింది, అన్ని జాతి వాళ్ళు ఏమైనారు, విశ్వాసంలోనికి వచ్చినారు. అన్నిలో వచ్చి విశ్వాసం వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ వచ్చి విశ్వాసంలో వచ్చిన అక్కడ పాత దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, యెహోవా దేవుని ఆరాధించే వాళ్ళు ఇజ్రాయేల్ ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి ఏం అవ్వలేదు, మ్యాచ్ అవ్వదు. ఆల్రెడీ యేసు అంటేనే వాళ్ళకి ఏమిలా పడలా. ఇప్పుడు యేసుని అనుసరించి అనుచరులు వచ్చేసారు. వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ ఉన్న వేద పండితులు ఆ యాజకులు అంతా కూడా ఆ ఒక రోమన్ గవర్నమెంట్తో ఏమున్నారు, ఐక్యమై ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్తో చెప్పి ఇది కొత్త బోధ, ఇది మా గ్రంథానికి వ్యతిరేకమైన బోధిస్తున్నారని చెప్పి వీళ్ళు ఏం చేశారు, సంఘంలో వచ్చిన నూతన వాళ్ళు కానీ ఆ విశ్వాసాన్ని నమ్మేవాళ్ళు కానీ ఆ విశ్వాసాన్ని బోధించేవాళ్ళు ఇద్దరిని ఏం చేశారు, ఎక్కువ ఇబ్బంది పెట్టి మొదలుపెట్టారు. ఫస్ట్ ఆ విషయానికి ఈ పౌలే ఫస్ట్ ఏం చేసినవాడు చెప్పండి, పత్రం తీసుకొని వస్తున్నాడు కదా, లా అండ్ ఆర్డర్ తీసుకొని పోయి ఆయనే నేను ఈ మరి విశ్వాసం మారే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ జైలు వేస్తానని పోయినాడు. కానీ ప్రభు ఈయన సంధించి ఈయన ఏమైపోయినాడు, దానికి ఇంకా పెద్ద ఇదేంటి ఇది, ఆ మతాన్ని పోయి మరి చేసి పాడు చేస్తానని జైల్లో వేస్తానని పోయిన వ్యక్తి ఇప్పుడు దాన్ని ప్రసంగిస్తున్నాడు అని ఇంకొక పెద్ద సమస్య స్టార్ట్ అయింది. సంఘానికి పెద్ద శోధన. ఆ శోధన కాలంలో ఆ శోధన విషయంలో అప్పుడు అన్నిలో ఒక పక్క లోపల వస్తున్నారు, ఒక పక్క ఇక్కడ బోధించే వాళ్ళని ఎత్తి గవర్నమెంట్ లోపల వేస్తూ ఉంది, వచ్చిన వాళ్ళని చెదరగొడతా ఉంది, అన్ని జరుగుతూ ఉంది గలిబిలిగా. ఆ గవర్నమెంట్ కొందరిని ఏం చేసేసింది, ఎత్తుకుని పోయా, కొందరిని ఇది కూడా చేసేసింది. అలాంటి పరిస్థితుల్లో జరిగే విషయం అక్కడ అది చెప్తున్నాడు. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తాను ఉన్న స్థితిలోనే ఉండుట మేలని తలచిస్తున్నాడు. ఎందుకంటే అంత కలవరము, అక్కడ హింస, అక్కడ ఒకే పక్క అందరినీ ఏం చేస్తున్నారు, అందరినీ కొడుతున్నారు, ఎంత జైలు పాలు చేస్తున్నారు. ఈ సమయంలో వచ్చి వివాహం అంటే ఎంత బాధ ఉంటుంది. ఒక కుటుంబముగా ఒక సంఘము ఏర్పడవుతా ఉంది. అక్కడ చాలా వేల మంది అయిపోయినారు. అప్పుడు 5,000 మంది 10,000 మంది ఉన్నారు. 1,000 మంది అన్నప్పుడు ఇప్పుడు అన్ని సమస్య ఒక పక్క అంటే మనం బతకాలా, జాగ్రత్తగా సేఫ్టీగా ఉండాలంటే ఇప్పుడు వివాహం గురించి అన్నప్పుడు ఏం చెప్తారు, ఇప్పటి కాలం అది చెప్తున్నారు. అక్కడ జరిగిన సంగతి అలాంటిది. అక్కడ విశ్వాసంలో నుండి పడిపోయే విషయముగా ఆ గవర్నమెంట్ ఒక పక్క ఎవరు ప్రధాన యాజకులు వీళ్ళంతా చేరుకొని వాళ్ళ పక్క ఇది నూతన బోధ, ఇది మా మతానికి వ్యతిరేకత అని చెప్పి వాళ్ళని ఎత్తి లోపల హింసించడం, కొట్టడము, అంత పరిస్థితిలోనే ఈ సంగతి రాసినారు. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తాను ఉన్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. అదే కదా, ఒక ఇంటిలో ఏదో ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోయి సాగు బతుకులో ఉన్నాడు అన్నప్పుడు పెళ్ళి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఆ పెళ్లి డేట్ రేపు ఉండగా ఈరోజు యాక్సిడెంట్ అయిపోయింది, రేపు పెళ్లి జరుగుతుందా? ఇప్పుడు పరిస్థితి ఏమైంది, మన సొంత మనిషిని కాపాడాలి, ఫస్ట్ ప్రాణం అపాయం కాపాడాలి, తర్వాత పెళ్లి ఏమైపోతుంది, నిలిపివేస్తారు. అలాగే ఇది కూడా సంఘము కాపాడపడాలా, సంఘము రక్షణ పొందపడాలా. సంఘానికి అక్కడ వ్యతిరేకంగా జరుగుతూ ఉంది, పోరాటం జరుగుతూ ఉంది. మేము చెప్పేది తప్పు అని వాళ్ళు చెప్తున్నారు. ఒక యాజకులు అంతా చేసి గవర్నమెంట్ చేరుకోండి. ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళ మాట వింటుంది, వాళ్ళ నీతి న్యాయం విచారించలే, వాళ్ళకి తెలీదు. గవర్నమెంట్ మొట్టమొదటి గ్రంథం గురించిన నీతి న్యాయం తెలియదు. అందువల్ల అలాంటి పరిస్థితులు ఇప్పుడు వివాహము ఆల్రెడీ ఫిక్స్ అయి ఉండొచ్చు. ఆయన వచ్చి అడుగుతాడు, ఎట్ట సేవకుడు అంటే, ఇప్పుడు సంఘము మనం ఉండేదే ప్రాణత ఉండేదే గొప్ప ఇప్పుడు పోయి వివాహము అందుకంటాడు. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తాను ఉన్న స్థితిలోనే ఉండట మేలని తలంచుతున్నాను. ఇప్పుడు పెళ్లికి ఏమొద్దప్ప, నువ్వు సన్యాసిగా ఉండిపో, అదే మంచిది, ఒక అడ్వైస్ ఇచ్చినట్టు ఉంది. అలాగే జరిగింది. అక్కడ జరిగే కార్యం గురించి మనము జాగ్రత్తగా చూడాలి. చూడండి, కీర్తన 25:18 చూసినప్పుడు, కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనము.
నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. అదిదా. ఇప్పుడు ఏమి నా బాధ నా వేదన ఏం చేయాల? కనుగొనుము, కనుగొనము, నా పాపములన్నిటినీ క్షమింపుము. అదిదా. నువ్వే ఈ దేవుడే ఏమన్నా మనము ఏం చేయాల? క్షమించేది ఆయనే. మన పాపమైనా మన శాపమైనా మన యావత్తును సరి చేసేది ఆయనే. అదే అంటాడు ఎబ్రీ 11:25 కూడా. ఈయన కూడా ఏం చేశారు చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఆయన కలగబోవు మహిమనుగా ఆయన దృష్టి ఉంచాడు తప్ప ఇప్పటి కాల శ్రమను గురించి అయ్యో వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఒక 2 గ్రూప్ ఉన్నారు. ఒకటి రిచ్, ఒకటి పూర్. ఎవరైనా పూర్ ఉండే గ్రూప్లో పోయి సుఖంగా ఉండేది కోరుతారా? వాళ్ళతో పోయి కష్టపడి అన్ని విధంగా బాధపడేది కోరుకుంటారా? రిచ్ కోరుకుంటారు. అయితే ఈ సేవకుడు చాలా గొప్ప. వాళ్ళు దేవుని బిడ్డలని గ్రహించారు. దేవుని బిడ్డలతో తన జనాంగంతో మనం ఏముండేది మేలు. నేను పరో కుమార్తె ఒక కుమారుడు అనిపించడానికి ఆయన ఏం లేదంట, ఒప్పుకోలేదు. యువరాజు అయిపోతాడు ఆయన. నెక్స్ట్ ఆయన ఏం అయ్యే అవకాశం ఉంది, కింగ్ అయ్యే అవకాశం ఉంది. అది అవసరం లేదంటాడు ఆయన. అనుకోండి ఈ భోగ భాగ్యమును ఆయన ఏం చేశాడంట. ఆయన రాజభవనంలో ఉండేది ఎంత 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 ఎంతైనా ఏమైనా ఉంటుంది, అన్నీ ఉంటుంది, సమస్తం ఉంటుంది. అలాంటి భోగ భాగ్యాన్ని ఏం చేయలేదు ఆయన, కోరుకోలే ఆయన. ఇదే దేవుని బిడ్డకి ఉండాల్సిన గుణం. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్పినప్పుడు ఈ సుఖభాగ్యం ఏముంది, దేవుణ్ణి నిర్ణయించిన ప్రకారం మనం ఏం చేయాలా, జీవించాలి. అదిదా గొప్ప భాగ్యం ఎంచుకొని ఏం చేశాడు ఆయన, రాబోయే విషయం గురించే ఆలోచించాడు. అక్కడ అది చూడవచ్చు మనం. తర్వాత కీర్తన 138:7 కూడా చూస్తే నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. చూడండి, మనం ఆపదలు ఉన్నామని ఎవరు తెలుసు? మన తండ్రికి తెలుసు. ఎందుకంటే ఆయన మనల్ని ఆ అనాది సంకల్పములు ఏం చేసి ఉన్నారు, మనల్ని తీర్మానించి ఉన్నారు, ఎన్నుకొని ఉన్నారు. ఎన్నుకొని ఉన్న వాళ్ళు అప్పుడు చూడండి, ఎన్నుకొని ఉన్నారు కాబట్టి మనల గురించి ఎప్పుడు ఆయన ఏం చేసేవాళ్ళు, ఎప్పుడు మన వైపే మనల గురించి ఏం చేసేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు మనకే బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు. ఒక్కొక్క వయసు వచ్చినప్పుడు, వాడు ఎల్కేజీ వయసు వచ్చినప్పుడు ఎల్కేజీ ఎక్కడ చేర్చాలని తపన లేదా, లేదా ఇంకో కొంచెం ఎదిగినాడు ఫస్ట్ క్లాస్ ఎక్కడ చేర్చాలని ఇష్టం లేదా, తపన లేదా, ఇంకా ఎదిగినాడు 10th క్లాస్, తర్వాత డిగ్రీ ఎక్కడ ఏ కాలేజీ అని మనకి తప్పడం లేదా. ఎంతమంది ఒక సోదరి ఒక డిగ్రీ కోసము ఎన్ని స్టేట్ తిరిగిందో అమ్మ, ఒక డిగ్రీ చదవాలని ఇక్కడ ఎన్ని స్టేట్ తిరిగిందో. లాస్ట్కి ఇక్కడ ఏం పంపించకుండా ఫారిన్లో పంపించి చదివిస్తుంది. ఎందుకో ఇక్కడ ఏమీ బాగలేదు. అప్పుడు ఎంత చూడండి, ఒక బిడ్డ కోసం, ఒక ఎడ్యుకేషన్ కోసం. అప్పుడు ఇహలోకంలో ఉన్న బిడ్డల కోసం మనం ఇంత ప్రయాసపడితే, ఆయన పరలోక వారసులుగా ఎన్నుకున్న మన ఎడల మనకి ఇబ్బంది ఉందా, బాధ ఉందా, కన్నీరు ఉందా, కష్టం ఉందా, మనల్ని ఎవరన్నా మమ్మల్ని వెంటాడుతున్నాడా అని ఏం చేస్తున్నాడు దేవుడు? ఎప్పుడు ఏం చేసేవాడు? పరిశీలించేవాడు, వెతికి చూసేవాడు. ఆ మార్గాన్ని ఏం చేసేవాడు? వ్యతిరేకంగా వచ్చే ప్రతి మార్గాన్ని తొలగించేవాడు, తప్పించేవాడు. మనం అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. అదిదా, ఆయనే మనల్ని బ్రతికించేవాడు. మన ఆపదలో ఉన్నాం, ఇబ్బందులు ఉన్నాం, ఇరుకులో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, ఆయన తెలుసు. అందుకే అన్నాడు ఆయన, మీ నోటి మాట హృదయానికి రాక మునిపే, నీ హృదయం నుండి రోటికి రాక మునిపే ఏం చేశాడు ఆయన?
ఎరిగిన తండ్రి ఆయన. ఎందుకంటే మనల్ని ఆయన తీర్మానంలో తీర్మానించుకున్నాడు, మన కొరకు తీర్మానం చేసి ఉన్నాడు ఆయన. తర్వాత చూసిన అందుకంటాడు ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తాను స్థితిలో ఉండుట మీరని తలంచుచున్నాను. తర్వాత 27 వచనం, 7వ అధ్యాయము 1 కొరింథీ 7:27. భార్యకు బదులువై ఉంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా నుంటివా, వివాహము కోరవద్దు. ఎంత బాగా చెప్తుంది. భార్యకు భర్తుడవై ఉంటివా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా నుంటివా, వివాహము కోరవద్దు. చూసారా ప్రియమైన అదే మనం చూడవచ్చు. ఏమండి 27వ ఇలా రాస్తున్నట్టు అంటే ఏం అర్థమో అక్కడ పరిస్థితి అయోమయం ఉంది కదా. అప్పుడు ముందుగానే ఒకవేళ వివాహం అయినవాడు కావచ్చు, లేదా వివాహం అయ్యి పిలువబడిన వాడు కావచ్చు, లేదా అక్కడ కొంత ఏమైనా ఇద్దరికి సమస్య లేక విడిపోయిన వారు కావచ్చు, లేదా వివాహం కాని యవనస్తులు కావచ్చు, పురుషులు స్త్రీలు ఎవరైనా కావచ్చు. అయితే మీరేం చేయవద్దండి, వివాహం అయిన వాడు దగ్గర ఏం చేయకూడదంట, విడుదల కోరవద్దంట. అంటే ఇద్దరు ఎడబాటు అనేది కోరవద్దంట. అయితే భార్య లేనివాడు విడిగా ఉన్నాడు, ఒక వివాహం కోరవద్దు, కొత్తగా ఏం చేయాలని కోరవద్దు, వివాహం చేయాలని కోరుకోవద్దు అంటాడు. ఎందుకు అలా చెప్తున్నట్టు చూసినప్పుడు ఆ కాలంలో అక్కడ సంఘంలో జరిగిన ఆ పోరాట ఇబ్బందులే. ఇంకా చెప్పాలంటే కొన్ని భేదములు భిన్నములు వచ్చినాయి కదా, ఇది ఒక పక్క ఉంది. ఇవంతా అన్నీ ఇంకా చూసినప్పుడు ఇంకా అక్కడ అందుకుముందు విశ్వాసం మారినప్పుడు మళ్ళీ ఏమొచ్చింది, అందరికి వీళ్ళు ఎదిరిపోయామంటారు, వ్యతిరేకంగా తిరిగారు అందరూ. ఏమైనారు అందరూ? మత బోధకులు వారు ఉన్నారు కదా, పరిచయాలు సదుకాయలు, వీళ్ళు ఏమైనారు? అందరూ వచ్చి వ్యతిరేకంగా తిరిగారు. ఎవరికి? ఆ క్రీస్తు నూతనంగా ఏర్పరిచిన ఆ సంఘానికి వ్యతిరేకంగా. ఒకటి సమాజం ద్వారా, ఒక ఏముంది, ఒక దేశంలో ఉన్న అందరి ద్వారాను, తర్వాత గవర్నమెంట్, తర్వాత సామాన్య ప్రజలు కూడా అందరూ ఏం చేశారు, వాళ్ళు ఎదిరించిన మొదలుపెట్టే మాత్రం కాదు, వాళ్ళు హింసించను మొదలుపెట్టారు. ఇది గవర్నమెంట్ సంబంధించింది. హింసించినప్పుడు ఏం చేశారు వాళ్ళు? దేశం విడిచి దేశము పారిపోయే పరిస్థితి వచ్చేసింది. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు ఇలా ఇవ్వకూడదు, వెళ్ళిపోయే పరిస్థితి కూడా. అలాంటి సమయంలో ఏం కోరవద్దు. అలాంటి జరిగినప్పుడు, అలాంటి హింస కాలంలో మీరు వివాహము చేసుకోవాలన్నా వద్దా అనే విషయం చేయండి, మీరు బాగా తీర్మానించుకోండి. ఆ పరిస్థితి అలా ఉంది కాబట్టి మీరు ఎలా ఉంటారో అలా ఉండండి అంటారు. విడుదల కోరవద్దు, నూతనంగా వివాహం అయ్యి బంధకములు కోరవద్దు అంటారు. ఇందులో ఐక్యం ఏది కోరవద్దు అని చెప్పేసేదారు. ఎందుకు చెప్తారంటే సంఘంలో పరిస్థితి బాగలేదు. చూడండి యెషయా 29:21 చూసినప్పుడు, యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించు వారిని పట్టుకున్న వాళ్ళని ఉరినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయి వారు నరకబడుదురు. ఇక్కడ ఇప్పుడు ఒక ఇల్లు వాకిలి లేని ఆయన వస్తాడు అనుకోండి, నాకు వివాహం చేసుకోవాలా అయ్యగారంటే, ఏమన్నా నీకు ఒక పూర గుడిసెన ఉంది అన్న నివాసం ఎక్కడంటే, ఎక్కడ లేదు అయ్యగారు, అద్దె తీసుకోవాలి, ఇంకా చూస్తాను. ఏమి ఇల్లు కూడా లేనప్పుడు పెళ్లి చేసుకొని ఆమెను ఎక్కడ కాపురం చేస్తాం? అలాగే ఇక్కడ పరిస్థితి ఏమంటే, ఆ పోరాటంలో సంఘం ఏమైపోయినాయి, సంఘం చెదిరిపోయింది. సంఘంగా కూడుకొని ఏమి లేదు. అక్కడ ఒక ఐక్యమైన స్థలమే లేకపోతా ఉంది. ఐక్యమైన స్థలం సంఘానికి ఒక ఐక్యత స్థలం లేనప్పుడు ఇప్పుడు వివాహం జరిపించాలా నాకంటే ఏంటో జరిపిస్తారు. ఇక్కడ మాకు వేదమైపోయింది, అన్ని రాళ్ళు మేము విడదీయాలంటే ఎట్ట చేసేది? ఏం పరిస్థితి? కూర్చోవడానికి ఏం లేదు అక్కడ పరిస్థితి, స్థలం లేదు, తావు లేదు. అది అంటారు. ఒక వ్యక్తి ఏమి లేనివాడుగా వచ్చి నేను వివాహం చేసుకోవాలంటే అతను ఏం అడుగుతారు? నీకు ఎక్కడ నివాసం ఎక్కడ ఉంది అని అడుగుతారు.
ఐడి ప్రూఫ్ అంటారు ఇప్పుడంతా. ఏమంటారు, ఎక్కడికైనా పోండి, మీకు మీ ఇల్లు ఎక్కడ ఉంది, ఇల్లు వాకి లేదు, ఇల్లు వాకి లేదు అన్నదా, నువ్వు ఎవరు లేరా నీకు అడగలేదు, ఇల్లు వాకి లేదు ఏమంటారా అన్నది. అలాగే ఇక్కడ చూసినప్పుడు పరిస్థితి అలా ఉంది. అలా మీరు ఉన్న పరిస్థితి నుండి ఇది ఇబ్బంది, సంఘానికి ఎంతో ఎంతో శ్రమ కలిగినప్పుడు అక్కడ చేయవలసిన బాధ్యత ఏం చేయలేము, చక్కగా నెరవేర్చలేని పరిస్థితి అప్పుడు. అందుకే అంటారు ఇప్పుడు ఏమి కోరుకోవద్దండి, ఏమి వద్దు, ఇప్పుడు ఆపివేయండి అంటారు. లూకా 17:33 చూసినప్పుడు కూడా, లూకా సువార్త 17:33 తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దానిని పోగొట్టుకును, దాని పోగొట్టుకుని వాడు దానిని సజీవముగా కాపాడుకును. అదిదా తన ప్రాణాన్ని ఏం చేయాలని సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఏం చేయాల, ప్రభు కొరకు ఏం చేయబడాలా, పోగొట్టుపడాలి. ఏమంటున్నాడు అక్కడ, తన ప్రాణమును రక్షించుకుని గొరవాడు దానిని పోగొట్టుకును, దానిని పోగొట్టుకుని వాడు దానిని సజీవముగా కాపాడుకును. అదేదా దాన్ని పోగొట్టుకోవాలని ప్రభు ఏం చేశారు, ప్రభు మన కొరకు ఏం చేశారు, తన ప్రాణం ఏం చేశారు, పోగొట్టుకున్నారు. ప్రభుకి మళ్ళీ ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చారు, ఆ ప్రాణాన్ని ఏం చేశారు దేవుడు మళ్ళీ తిరిగి లేపి అదృష్టంగా ఇచ్చేశారు కదా. ఇమార్టాలిటీ ఎలా ఇచ్చారు, ఆయన మహిమ గల శరీరం ఇచ్చారు కదా. అదిదా మనం కూడా ఉన్న ఒక జీవపు కాలంలో మనకి ఇవ్వబడిన ఆ పద్ధతిలో ఆ వాక్య ప్రకారము ఎప్పుడు విశ్వసించావో తీర్మానించావో అప్పటి వరకు నేను చివరి వరకు ఏం చేయబడాలా, దేవుని కొరకు సమర్పణలో ఉండాల. ఒకవేళ దేవుని చిత్తం నాడు చూసినప్పుడు స్టెఫెన్, అనేకులు, యాకోబు ఏమైనారు, అతసాక్షి అయినారు వాళ్ళంతా. ఒకవేళ దేవుని చిత్తం చూడండి ఎంత బాగా చెప్పారు. 1 పేతురు 5:8 కూడా, 1 Peter 5:8, 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండు, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని వెనుకదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూసారా మన దుష్టుడు ఎలా మింగుతుంది, ఎవరు ఎట్లా ఏ విషయంలో పడిపోతారా, ఎవరిని పాపను పడగొడతామా, పాపను పడగొట్టి ఏం చేస్తారు, నేరుగా ఎవరిని ఏం చేయలేడు వాడు. మీరు సత్యంలో ఉంటే, మీది న్యాయ నీతిలో ఉంటే, దేవుని వాక్య ప్రకారం ఉంటే మిమ్మల్ని ఏం చేయలేడు. ఫస్ట్ ఏం చేస్తాడు, ఇంకా మిమ్మల్ని ఏం చేయలేవాడు, పాప విషయంలో పడగొట్టే తీసుకుంటాడు, పాప ఆలోచన పుట్టిస్తాడు, పాపమైన స్నేహం కల్పిస్తాడు, తప్పైన స్నేహం కల్పిస్తాడు, తప్పైన అలవాటు మనిషి కల్పిస్తాడు. ఇది జాగ్రత్తగా ఉండాలి. మనకేం తెలియదు, మన స్నేహమే కదా. ఆదివారం బైబిల్ ఎత్తుకొని వచ్చేస్తాడు కదా, 6 రోజులు తాగుతాడు కదా, ఆ పరాల బైబిల్ ఎత్తుకొస్తాడు కదా, మంచివాడే అనుకోని మనం చేయలేము, స్నేహం చేయలేము. 6 రోజులు తాగుతున్నాడు, తాగేది మనము జాగ్రత్త కనిపెట్టాల. అయ్యో ఒకరోజు బైబిల్ ఎత్తుకొని వచ్చి కాணிక ఇస్తాడు బ్రదర్, కాணிక ఒకరోజు వచ్చి కాணிక ఇచ్చేస్తే నువ్వు పోయి వాడితో చేరుకుంటే ఎంత కోపం వస్తాయి దేవుడికి. ఒకరోజు వచ్చేసి 6 రోజులుగా అవిధేయతగా వాక్యాన్ని వ్యతిరేకంగా జీవించే వ్యక్తిని తెలిసి కూడా మనం పోయి అతనితో సహవాసం చేస్తే అది ఎందుకో, అదిదా పడగొట్టేది. దుష్టుడు ఏం చేస్తే ఎట్టండి నిన్ను తప్పైన సహవాసముతో, తప్పైన స్నేహంతో, తప్పైన అలవాటు ఉండేవాడితో కల్పించేస్తాడు. మీకు తప్పుగా అనిపించదు, ఎందుకంటే ఆదివారం బైబిల్ విశ్వాసి కౌంటింగ్లో అయిపోతున్నాడు. విశ్వాసి ఏమైపోతున్నాడు, కౌంటింగ్ అయిపోతున్నాడు. ఆ వారం 54 వారాలు చక్కగా వస్తాడు. మిగతా రోజంతా దేవునికి వ్యతిరేకంగా జీవితం ఉన్నాయి. అతన్ని పోయి స్నేహం కోరుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, అదిదా ఇక్కడ చూడాలి మనం. జాగ్రత్తగా మనం చూడాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ, మీరేమి దుష్టుడు ఎవరిని మింగుదామని ఏం చేస్తున్నాడు, వాడు కనిపెడుతూ ఉన్నాడు. చూడండి తర్వాత చూసినప్పుడు 28 వచనం, 1 కొరింథీ 7:28. అయినను నీవు పెళ్లి చేసుకున్నను పాపము లేదు,
కన్యక పెళ్లి చేసుకున్నను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, ఇవి మీకు కలగకుండా వలనని కోరుచున్నాను. చూడండి, అయినను నీవు పెళ్లి చేసుకొనినను పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకొనినను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండా వలనని మీ కోరుచున్నాను అంటాడు. ఎంత విషయం కదా. ఇక్కడ పౌలు చెప్పే ఒక ఆలోచన వ్యక్తిగతంగానే ఉంది, వ్యక్తిగతంగానే ఎత్తుకోవచ్చు. ఎందుకు అలా అన్నప్పుడు దేవుణ్ణి ఆజ్ఞగా ఇలా, అయితే దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి నడవడానికి ఆయన చెప్పేది మాత్రం దానికి మంచిగా ఉంది. ఎలా అన్నప్పుడు ఒక మంచి యవనస్తుడు వివాహము చేసిన పాపం లేదు, ఒక కన్యక వివాహం చేసిన పాపం లేదు. అయితే వారు ఒక కుటుంబ భారము, ఇప్పుడు ఒక యవనస్తుడిగా ఉంది, ఆమెకేం లేదు, కుటుంబ బాధ్యత లేదు, భారం లేదు. ఎక్కడ ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కుటుంబం కొరకు ఎక్కువ ఏం చేయబడాలి, వాళ్ళు పని చేయాలా, వాళ్ళు ఒక దేవుని పనిని పరిపూర్ణంగా ఎక్కువ ఏం చేయలేకపోతారు, చేయడానికి వీలు ఉండవు. ఇప్పుడు సమయం తగ్గిపోతాయి. వివాహానికి ముందు ఎనీ టైం పిలిచినప్పుడు పోయి దేవుని సంఘంలో పని చేయవచ్చు. వివాహం అయిన తర్వాత ఏమంటారు, మా వారు వస్తారండి, ఆయన వచ్చి వెళ్ళిపోయినాక పని అన్నీ అయిపోయినాక మళ్ళీ వచ్చేస్తాను. ఇప్పుడు ఏమైపోయింది, తగ్గిపోతుంది. ఒక వయసులో ఉండి ఎవరైనా కావచ్చు, వాళ్ళు వివాహం లేకుండా ఏ బాధ్యత లేదు, ఏ భారం లేదు, ఎప్పుడైనా చేయవు. అయితే వివాహమైన ఒక స్త్రీ అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలా, మనం ఎక్కడ నివాసం చేయాలా, నివాసం ఎదగాల. తర్వాత కుటుంబాన్ని ఎలా నడపాలా అని ఒక భారం ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ ప్రసవ వేదన, పిల్లలకు అనేది ఒక వేదన, తర్వాత పిల్లలు పెంచే ఒక బాధ్యత, తర్వాత భర్తకు ఒక అధికారానికి లోబడి ఉండే ఒక పని. ఇంకా చెప్పాలంటే ఇంకా భర్తకు ఉన్న తల్లిదండ్రులు, అత్త మామ ఉంటారు, వాళ్ళకి చేయవలసిన పరిచయం ఎన్ని ఉన్నాయి. ఇవంతా చెప్పినప్పుడు ఇదంతా ఆమెకి ఇవ్వబడిన ఎక్కువైన బాధ్యత. అంతకుముందు వివాహం కాని స్త్రీకి, వివాహం కాని పురుషుడికి ఏమన్నా బాధ్యత ఉందా? ఏమీ లేదు. ఎప్పుడైనా ఏం చేయవచ్చు, ప్రభుని ఆరాధించు, అదే చెప్తున్నాడు. అలాంటిది బాధ్యతలు పెరిగిపోతాయి అని ఆయన ఉద్దేశము. అందువల్ల చెప్తున్నాడు. అందువలన అలాంటి మీకు బాధ్యతలు అధికం ఉండడం వలన మీరేం చేయలేరు, ఎక్కువ దేవుని గురించి చేయలేరు, దేవునికి పరిపూర్ణమైన సేవ చేయలేరు. కావున మీరు దాని గురించి ఆలోచించండి అని పౌలు ఒక సలహా ఇస్తున్నాడు, పౌలు ఒక ఆలోచన ఇస్తున్నాడు. అంతే, చాలా ముఖ్యమైన విషయం. ఆ కాలంలో ఉన్న పరిస్థితి అలా ఉంది కాబట్టి అలా చెప్తున్నాడు. వద్దులే, నా మరి ఉండిపోండి అంటారు ఆయన. అయితే దేవుని చిత్తం అలా ఉన్నా కదా. చూడు, Hebrew 13:4 చూసినప్పుడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇక్కడ పాపం లేకుండా ఉండాలి, మంచిది అంటారు. కాకపోతే ఇంకొకటి ఏమంటారంటే, ఇదంతా ఎక్కువ. ఈరోజు చూస్తాం కదా, ప్రతి ఇంటికి బాడ కట్టడం ఎంత కష్టమో ఈరోజు పరిస్థితి. నీరు బిల్లు, అన్నిటి బిల్లు, ఈరోజు కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, మిల్క్ బిల్లు, అన్ని ఎవ్రీథింగ్ బిల్లులే. కాలేజీ ఫీజులు, పిల్లలు, అన్ని పిల్లలు. అప్పుడు ఆ విషయం చూసినప్పుడు ఎంత ఎక్కువగా మీరు బాధ్యత పెరిగిపోతారు. ఇవంతా అయితే పౌలు గారు చూపుతున్నాడు. ఒక నేరుగా ఈ రోజు అయితే వివాహం చేయమంటే ఎవరైనా చేసేస్తారు. పెళ్లి పెద్దగా చాలా గౌరవంగా కెమెరాలు వీడియోలు వచ్చేస్తారు. ఆ రోజు వివాహం చేయమని అడిగితే ఆయన ఏమంటాడు, మీరు వివాహం చేయకముందు ఇన్ని లిఫ్ట్ ఇస్తారు, ఇట్ట ఉండాలప్ప, ఉండేటి కూడా చేసుకోండి, లేకపోతే చేసుకోవద్దండి. ఎంత గొప్ప పరిస్థితి అండి అని చెప్పేది. ఈరోజు చేయమంటే 8 మంది పోటీ చేస్తారు, మేము చేస్తాం. ఎందుకంటే పేరు కోసరం, గొప్ప కోసరం. అయితే సేవకుడు చూడండి, అంటే అది మంచిదే, ఆయనకి తెలుసు అది మంచిదే. కాకపోతే పవిత్రంగా ఉండాలా, తీర్మానంగా ఉండాలా. మళ్ళీ ఏం చేయకూడదు, విడనాడకూడదు, ఎడపాయకూడదు. ఎన్ని చెప్తారు చూడండి. అందుకే యాకోబు 1:10 చూసినప్పుడు కూడా, యాకోబు రాసిన పత్రిక 1:10 వచ్చింది.
దురాశ గర్భము ధరించి ఆ, పాపమును కనగా ఆ, పాపము పరిపక్వమై ఆ. మరణమును కనును. అది ఇక్కడేం చెప్తున్నాడు, అది ఏమవుతుంది ఒక్కొక్క రోజు నేనేం చేస్తా ఉండేది పాపంలో నడిపించేస్తుంది. నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఏ తీర్మానం చేసావో, పెళ్లి చేసుకునేది పాపం లేదు, పెళ్లి చేసుకోవడానికి ఉండేది పాపం లేదు అంటే ఖచ్చితంగా చెప్పేస్తాడు ఆయన. అయితే అట్టి వాటి శ్రమలకు మీరు ఏం చేయాలండి, తప్పుకోవాలని నేను కోరుచున్నాను. ఆయన ఆలోచన ఇలాంటి వాటికి వద్దులప్ప నీకెందుకు చెప్తున్నాడు. చూడండి మత్తయి సువార్త 13:21 చూసినప్పుడు కూడా, మాథ్యూ 13:21 13:21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంచెము కాలము నిల్చును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. అదిదా ఇప్పుడు వాక్యము నిమిత్తం మీరు నిలబడితే ఎన్ని శోధన వచ్చినా మీరు కలిసి దేవుని మగింపరిచి జీవిస్తారనుకో. కొన్ని వేరే లేనంత లోతైన విశ్వాసం లేదు, లోతైన భక్తి లేదు, వాక్యం ధ్యానం లేదు, ప్రార్థన లేదు, ఏమైపోతారు? కొంచెం శ్రమ కలగ ఏమైపోతారు? విడిపోతారు. అప్పుడు ఎవరికి అవమానము? అది దగ్గర అన్ని ఆలోచించమంటాడు సేవకుడు. ఒక వివాహం విషయంలో ఎంతగా అయినానో నీవు పెళ్లి చేసుకొనినను పాపం లేదు, కన్నిక పెళ్లి చేసుకొనిను ఆమెకు పాపం లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండా వలనని మీ కోరుచున్నాను అంటాడు. ఇప్పుడు అర్థం చేసుకో, ఎందుకు అది చెప్పి చేస్తున్నాడు. చేసుకోండి, తీర్మానం ఉండాలా, స్ట్రాంగ్ ఉండాలా, లేని వెళ్ళి చేసుకోవద్దండి. ఎంత బాగా చెప్తారు కదా. తర్వాత చూసినప్పుడు 29 వచనము, 1 కొరింథీ 7:29. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. అదిదా చాలు. ఎందుకు ఈ మాట ఇక్కడ పౌలు చేసేటప్పుడు ఎందుకు ఈ మాట? మనము దేవునికి ఒక పరిచర్యలో కానీ ఒక సేవలో మనము కలిగి ఉన్నాం అనుకోండి, మనం ఒక హక్కు, మన ఉరిమేగలు ఏమంటారు, మన బాధ్యత, మన సర్వ జ్ఞానము, సర్వ బలం, శక్తి కూడా ఏమి ఇలాంటి బంధానికి ముఖ్యత్వం ఇవ్వకూడదు. ఎంతసేపు ఏం చెప్తారా? ఏదైనా పిలిస్తే ఏ పెద్ద కుటుంబం అనుకోండి, ఏమైనా సడన్గా పిలిస్తే రా పని, అయ్యో లేదు రాలేను, మా పిల్లలు ఉన్నారు, పిల్లలు అక్కడ పోవాలా ఇక్కడ పోవాలా, బాధ్యత ఏమైపోయింది? అది అంటే ఇక్కడ ఏం చెప్తాం, మనము పౌలు చెప్పేది ఏమిటంటే మనము ప్రభు కొరకు పరిచర్య చేసే విధముగా మన ఒక హక్కుని, మన సమస్త బలము, జ్ఞానం, సమయమును దేవుని కంటే మన ఒక బంధుత్వానికి ఏం చేయకూడదు, ముఖ్య వంతు ఇవ్వకూడదు. దానికంటే తర్వాత ఉండాలంటారు. దేవుని కంటే మీరేం చేయాలా, అది తర్వాతనే ఉండాల. పౌలు ఆయన చెప్పే తర్వాత క్రీస్తు రాక సమీపంగా ఉంది అని ఎరిగి భార్య భర్త తంగలకు తమ ఒక బాధ్యతలను నిజాయితీగా సత్య మార్గముగా జీవవాక్యం విన్న ప్రకారంగా తమ జీవితాన్ని ప్రభుకే ప్రాధాన్యత ఇవ్వాలంట. ఇద్దరు కూడా ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలా? ప్రభు పరిచర్య కానీ, ప్రభువుకు ఒక ప్రార్థన కానీ, ప్రభు వాక్య ధ్యానాన్ని కానీ, దానికే ప్రాముఖ్యత ఇవ్వాలంట. తర్వాతనే అలాంటి విషయంలో ఇప్పుడు బంధుత్వం ఎక్కువ, బంధం ఎక్కువ అని బంధానికి ముఖ్యం ఇది ఇవ్వద్దండి. మీ బంధానికి ముఖ్యత ఇవ్వద్దండి. దేవుణ్ణి సేవకి, వాక్యానికి, దేవునికి ప్రార్థనకి, వాటికి ముఖ్యత ఇవ్వాలా. ఎందుకంటే ఇది ఎలాంటి కాలం అంట, చివరి కాలంలో ఉన్నామని ఏం చెప్తారు అక్కడ, మనము కాలము సంకుచితమై ఉన్నదంటే చాలా దగ్గర వచ్చేసిందని. అందుకే అంటారు దేవునికిను క్రీస్తుకుని పరిచర్యకును మనం ఆ కుటుంబం అనే ఆ ఇద్దరు దంపతులు కూడా వాక్యానుసారంగా ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలను. ఆయన ఆజ్ఞను కైకొనడానికి తమ గమనాన్ని అక్కడ పెట్టవలను. తన గమనాన్ని కూడా ఎక్కడో ఎక్కపెట్టాలా. చాలా మంది తన గమనం ఎక్కడో ఉంటుంది. కుటుంబం చర్చలో వచ్చి ప్రేయర్ కూర్చున్నా కూడా ఎక్కడికి పోతాయి మనసు. ఇక్కడ కూర్చున్నాను కానీ నా బిడ్డ ఏమైందో, అక్కడ ఏముంది నా మనసు అంటే, ఇక్కడ వచ్చింది ఏ ప్రయోజనం? అప్పుడు చాలా చెప్తారు కదా, నేనేం వచ్చినాను, నా బిడ్డ రాలేదు కదా, నా మనసు అంతా అక్కడే ఉంది.
అప్పుడు మనసు ఎక్కడ ఉందో అక్కడే కదా నీ ఒక ఆశ అంతా వెళ్ళిపోయింది, నీ విశ్వాసం వెళ్ళిపోయింది కదా. అది అంటాడు. దేవుని యొక్క దంపతులు దేవుని ద్వారా ఏర్పరచుకున్న వాళ్ళు, వివాహమైన వాళ్ళు ఒక దేవుని ఆజ్ఞ విషయంలో, సత్య విషయంలో, ఆ ఆజ్ఞ కట్టడ విషయంలో తన గమనాన్ని పరిపూర్ణంగా పెట్టవలను. అప్పుడు దేవునికి ప్రేమగా జీవించడానికి అవుతుంది అని అంటాడు. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇంక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. అంటే ఏమి లేనట్టుగానే లేని పెళ్ళి చాలామంది స్టైల్గా కొంచెం బాగా మేకప్ అయిపోయిన పెళ్ళి కాలేజ్ చెప్తా. మరి కాదు, అది లోకం. మన దేవుని బిడ్డలు అలాంటివి మోసం చేయాలా? దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మన ఆత్మీయ ఇద్దరు కలిపి దేవునికి ప్రాముఖ్యత ఇస్తేనే. చూడండి, ప్రసంగి గ్రంథం 6:12, ప్రసంగి 6:12. నీడు వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. మనకి ఏమి సంభవిస్తుంది, ఏది మంచిది వస్తుంది మనకి తెలుసు. అప్పుడు దేవుడు ఇచ్చిన ఈ జీవకాలంలో, దేవుడి వాక్యంలో దేవుడు ఇచ్చిన ఒక దేవుని భయభక్తిలో ఏం చేయాలి, మనము గడపాలి. అదిదే దేవునికి ఇష్టం. లోకం ఉన్నట్టు మనం ఎంతసేపు లోకం అంటే లోకం ఏం తెలుసు, ఒకటే మాట, ఏం జాయ్, అన్నిటికీ ఏం జాయ్, నీతిలే, న్యాయంలో, సత్యంలో ఏం తెలీదు. మనము అన్నీ మన నీతి ప్రకారం ఉండాలి, సత్య ప్రకారం ఉండాలి, మనం సంతోషం అంటే వాక్య ప్రకారం ఉండాలి. అది అన్నిట్లో ఏముండాలా, లిమిట్. అన్నిటికీ ఏముంది, అన్నిటికీ ఎలా చెప్తారు అది తెలుగులో, మితం. అన్నిట్లో మితంగా ఉండాలి. ఎవ్రీథింగ్ లిమిట్, మితం ఉండాలా. అదే దేవుని వాక్యం చెప్పేది. అది మనము ఎప్పుడు పాటించాలా, మనము దాన్ని ఫాలో చేయాలి. చూడండి, 39 కీర్తన 4-5 వచనాలు. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. ఏమంట, నా ఒక అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకున్న గోరుచున్నాను. అదిదా మన ఆయువు కాలం ఎంత చిన్నదని దేవుని ఒక ఎంత అని రాశారు కదా. నా దినముల పరిమాణము 4 పెద్ద ఏమంటారు, నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. అంతే, బెత్తడంతంట. 4,000 4 ఫింగర్ సైజ్ అంట మనకు రాయపడింది. 4 బెత్తడంట. ఎంత చిన్నది చూడండి, అల్పమైనది. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఏమంటే ఆయన సన్నిధిని చూసినప్పుడు ఏం లేనిది, లేనట్టుగా ఉంది. ఆయన ఒక దినం ఎలాంటిది, ఎన్ని అయింది ఇక్కడ, ఆయన ఒక దినం మనకి ఎన్ని 1000 సంవత్సరము. అప్పుడు చూడండి, లేనట్టుగా ఉంది. అది చెప్తున్నాడు, నా ఆయువు నీ సన్నిధిలో ఏముంది, లేనట్టు ఉంది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. కేవలం వట్టి ఊపిరి, ఏమి లేదు. ఎంత స్థిరుడైనను ఆయన దృష్టిలో ఏమి లేదు. అప్పుడు అలాంటి లేని కాలాన్ని మనం ఎలా బతకాలా. 4-5 వచనాలు చూసారా, ఆయన దృష్టికి లేనట్టుగానే ఉంది, బెత్తడంతగా ఉందంట. అయితే మనం ఎలా ఈ బెత్తడంత జీవితాన్ని మనం ఎలా జీవిస్తున్నాం ప్రభు కొరకు, అదే చెప్తున్నాడు ఇక్కడ. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్య లేనట్టును. అంటే ఏమర్థమా, రోమా 13:12 వచనం చదవండి. రోమా 13:12. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అంధకార క్రియలు లోకం చెప్పేది అదే. లోకము చేసేంత పాప క్రియలు, అదంతా అంధకార క్రియలు. మనం చేయాల జీవోప క్రియ. ఏం క్రియలు అంటాడా,
అర్ధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. మనకిచ్చిన యుద్ధోపకరణమైన అది మంచి తేజస్సును మహిమ కలిగింది, వెలుగైనది ఇచ్చారు మనకి. అది మనం ఏం చేయాలా? ధరించుకోవాలి. అదిదా ఇక్కడ ముఖ్యంగా చూపిస్తున్నారు. తర్వాత 30 వచనం చూసినప్పుడు 1 కొరింథీ 7:30 ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును. చూసారా? ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును. ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? అక్కడ చూడండి, సంఘంలో ఎంత చక్కగా చెప్తారు సేవకుడు. కొందరు వస్తువు తీసి 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 ఏమై అది మగ్గిపోయి మరి పెట్టుకుంటారు. ఒక ఆయన ఇల్లు రైల్వేలు పనిచేశారు, ఖాళీ చేశారు. ఖాళీ చేసినప్పుడు వేస్ట్ కవర్ ఎత్తినా కూడా లోపల 500 కాగితాలు ఉన్నాయి. ఎత్తి కుప్పలు వేస్తామంటే దిండు కింద కూడా కాగితాలు ఉన్నాయి. ఎక్కడ ఏం పెట్టాలి ఏం లే, ఒక 10 తేళ్ళ ఏంటంటే ఏడాడైనా పెట్టేసేది, అవసరానికి ఆడ పెట్టేసేది, ఆడాడే ఉన్నాయి. ఎన్ని చెదులు పట్టిపోయినాయి మళ్ళా. అప్పుడు ఏం లేదు, పెట్టడానికి ఒక ఇది లేదు, బాధ్యత లేదు. ఎంతైనా ఎక్కువగా ఉందని అక్కడెక్కడ పెట్టి వేస్ట్ చేసేది. అలా చెప్తే ఇది చూసి ఎంత బాగా చెప్తున్నాడు. ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనున్నది తమది కానట్టును. ఎందుకు ఈ మాట చెప్తారు వాళ్ళుగా చూసినప్పుడు? మనం జీవించే ఈ భూమిలో జీవించి మనము గడిచి వెళుతున్నాం కదా. ఈ యొక్క లోకంలో మనము కొన్ని విషయంలో లోకముతో కొన్ని పొత్తిగా ఉండే విషయం కొన్ని ఉన్నాయి. వాటిని మనం ఏం చేయలేము, పొత్తిగా మనం తొలగించలేము. ఎలాంటి విషయం చూసినప్పుడు అది మనం ఖచ్చితంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఆహారము, వస్త్రము, సంతోషము, ఇదంతా మనకేమే మన జీవితం ముఖ్యమైనదే. అయితే వాటినే మనం దేవుడిగా పెట్టుకోకూడదు. అదే మనకి లక్ష్యం, గోల్ అని అది పెట్టుకోకూడదు. ఈ లోకం ఏముంది? లోకము ఆహారం కొరకు, వస్త్రం కొరకు, సంతోషం కొరకు ఏమంటుంది, ఏమైనా చేస్తుంది. మనం అలా అని మనకు కావాలా, కాకపోతే ఏమనేమి ఒక బాధ్యత ఉంది. అలాగే ఒక విభాగము, ఒక ఆస్తి, ఒక అన్ని వస్తువులు, దుస్తువులు, మనకు నాలెడ్జ్, తర్వాత మ్యూజిక్, ఇదంతా మనకు అవసరమే. అయితే లోకము దీనికి ఏం లేదు. లోకంలో దానికి ఒక అద్దె ఉందా? అన్నిటికైనా గొప్పది అది అంటారు. అయితే మనం ఏం చేయకూడదు, అదంతా మనల్ని ఏలేటుగా పెట్టుకోకూడదు. మనము అన్ని వస్తువు కావాలా, వస్తువుకు మనం బానిస అయిపోకూడదు. వస్తువు మనం వాడాలా, వస్తువులు మనల్ని వాడకూడదు. వస్తువులకి ఏమైపోకూడదు. ఈరోజు ఎలా ఉంది లోకము? ఎక్కడ పడినా చూడండి, మెయిన్ రోడ్లో పోతూ ఉన్నారు, ఫోన్ చూసుకుంటూ పోయి పొలంలో పడతారు. ఒక ఆయన ట్రైన్ నుండి కింద పడతాడు, ఫోన్ చూసుకొని ఇటు ఫోటో ఎత్తుకొని సెల్ఫీ ఎత్తుకొని, ఎదురులో పక్కన ఉండే ఫోన్ కనపడలే ఆయనకి. కరెంటు పోల్ ఉంది, ట్రైన్ పక్కన ఆనుకొని ఆయన బయటకు పోయి సెల్ఫీ ఎత్తుకుంటా తట్టింది, కింద పడిపోయినాడు. అప్పుడు ఏం లేదు, వస్తువుకి ఏమైపోయినాడు, వాళ్ళు ఒక సెల్ఫిష్ ఏమైపోయినారు, బానిస అయిపోయినారు, దేవుడిగా ఇచ్చుకుంటున్నారు. అలాంటిది మనకు అవసరమే, ఇదంతా మనం వాడవలసిన వస్తువులే. కాకపోతే వాటికి మనము బానిసలు అయిపోకూడదు. అప్పుడు అదేం చేస్తుంది మనల్ని? మనకు చూడండి ఎంత బాగా చెప్తారు ఆయన. లోకంలో ఉన్న వాటికంతా కూడా వాళ్ళకి ఒక లిమిట్ అని ఎవరు పెట్టలేదంట. ఇవి వాళ్ళని ఏలుతుందంట, వాళ్ళకే వాటి ముఖ్యత ఇస్తారంట. మనం కానీ అలాంటి ముఖ్యత ఇచ్చామంటే ఆత్మీయమైన జీవితంలో మనల్ని వేరే మార్గంలో మళ్ళిస్తాయంట. ఇది వేటికి ముఖ్యత ఇస్తే. మ్యూజిక్ అవసరమే, ఎప్పుడు ఎనీ టైం మ్యూజికే ఉంటే సరిపోతుందా? ఏమే, అన్ని కళలు అవసరమే, అన్ని కళలు ముఖ్యమే. కానీ అన్నిటికీ మనం ఎన్ని టైం ఎక్కువ టైం ఇచ్చేస్తే ముఖ్యమైనది అని ఉంది కదా, అది చెప్తున్నాడు. అప్పుడు మనం కానీ వాటిని గొప్పగా ఎంచుకుంటే అది మన ఆత్మీయమైన మార్గాన్ని మళ్ళించుకొని వాటిలో మనల్ని పడగొట్టేస్తుంది. అప్పుడు ఈ భూమిలో మనము చాలా వ్యర్థమైన వాళ్ళుగాను దుఃఖపడే వాళ్ళు కానీ మిగిలిపోతాం. అందుకంటే భూమిలో దుఃఖపడుచున్నామా సంతోషపడుచున్నామా అనేది ముఖ్యం కాదంట. మనం ఏ రీతిగా ఈ లోకం గడిచిపోతుందని ఎరిగి ఆ ఆశతో మనం ఎంతవరకు ఏమి ఇచ్చినా దాన్ని సంతోషంగా అనుభవించాలంట. దుఃఖం వస్తుంది, కష్టం వస్తుంది, కన్నీరు వస్తుంది,
మనకి అన్నీ వస్తుంది, బంధకం వస్తుంది, విడుదల వస్తుంది. అయితే అన్నిటినీ మనం ఒకరోజు విడవలసిన వారమని ఎరిగి అన్నిటి అందు మనము ఐక్యత కలిగి వాడిని అపేక్ష కలిగి ఉండాలంట. పోనీ దేవుడు ఇచ్చాడు సంతోషం, దుఃఖం వచ్చిందా దుఃఖపడతాం, సంతోషం వచ్చిందా సంతోషపడతాం. అది దేవుడు అనుమతించి మనకు ఉంటుంది. అలాగనే మనం ఏ ఒక్కటి వస్తువు తీసుకున్నా వాటిని మనమే మన శాశ్వతంగా మనది పెట్టుకున్నామని అలాంటి ఆశతో కొనకూడదంట. దేవుని చిత్తము అది మన దగ్గర ఎంతకాలం ఉండాలో ఉండవచ్చు, అది ఉండకుండా పోవడానికి కూడా పోవచ్చు. కానీ అలాంటి మనసుతో మనం చేసి పెట్టంట, చర్చ అది కొనాలంట. మనతోనే ఉండాలా అని ఏ ఒక్కరి వస్తువుని ఏం చేయకూడదంట, అలా ఆత్రపడి కొనకూడదంట. ఆలోచించి అది తగునా, అది మనకు సరిపోవునా, అది మంచిదేనా, అది మనకి ఆత్మీయ విషయానికి మంచిదా, అది పనికి వస్తుందా, ఆత్మీయతానికి పడగొట్టుందా అని మనం ఆలోచించి తీయాలంటే తీసినా. ఎందుకంటే లోకానికి ఆలోచన లేదు, వాళ్ళు ఏం కావాలన్నా తీసుకుంటారంట. అలాగే ఈ భూమిలో వాళ్ళు సంతోషమే మనం బతుకని జీవించేవాళ్ళంట. అయితే మనము ఈ భూమిలో ఏది ఇచ్చినా అది దుఃఖమైనా సంతోషమైనా బాధ అయినా వేదనైనా కన్నీరైనా యావత్తు దేవుడిచ్చిన కొలది మనం సంతోషపడాలంట అని అంటారు. అలాగనే వస్తువు కొన్ని ప్రతి ఒక్కరు కూడా అది శాశ్వతంగా మనతో ఉండాలని ఆశపడి కొనవద్దు. అత్యాశపడి దేవుడాన్ని చిత్తము ఇది మనకి ఎంతవరకు పనికి రావాలో, ఇది దీనివల్ల నాకు ఆత్మీయత మనం ఏమంటారు, ఏ ఒక్క వస్తువు కొన్నా అది మన ఆత్మీయతానికి అది సరిపోతుందా, ఆత్మీయత విషయానికి ఎదుగుదలగా ఉంటుందా అనేది కొనాలంట. ఆత్మీయత పనకొట్టే విషయం కొంటే అది ఒప్పుకోడంట, దేవుడికి ఇష్టం ఉండదంట. కావున మనం ఏం చేయాల, ఈ వాక్య ప్రకారం ఈ భూమిలో మనం గడిపే దినమంతా కూడా దేవుని చిత్త ప్రకారం గడపాల. అప్పుడే ఆయనకి అంటాడు, ఏడ్చువాడు ఏడునట్టును సంతోషపడేవారు సంతోషపడినట్టును కొనువారు తాము కొని తమది కానట్టును అంటారు. అలా ఉండాల. చూడండి కీర్తన 30:5 కీర్తన గ్రంథము 35. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిల్చును. చూసారా, సాయంకాలంలో ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. అదిదా ఆయన దుఃఖపడుతున్నామని మనం దుఃఖంగా ఉంటేవాడికి ఎందుకంటే అపోస్తులు చేయమంటారు, మీ దుఃఖము ఇప్పుడు మీరు ఏడ్చేవారు ఏం చేస్తారు, ఒక కాలం వస్తుంది మీరు ఏం చేస్తారు, అప్పుడు సంతోషపడతారు అని ఉంది. అదిదా నిజం. ఈ భూమిలో మనం ఏడిస్తే పర్వాలే, దుఃఖపడితే పర్వాలే, కొట్టబడితే పర్వాలే, మనం తర్వపడితే పర్వాలే. అయితే ఒకరోజు ప్రభు మనలో వచ్చి అయితే వెళ్ళేపట్టేటప్పుడు శాశ్వతంగా మనకి ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఏమి సంతోషమే మన లైఫ్లో జీవితం అంతా మిగిలేది. అది చెప్తున్నాడు లూకా 6:21, లూకా సువార్త 6:21. ఇప్పుడు ఆకలి గుంచిన మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. అదే ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఖచ్చితంగా ఇప్పుడు ఆకలి కొలిగిన మీరు ధన్యులు, తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు, ఏడుస్తారా. ఈరోజు ఆయన మనకు ఒక సంతోష కాలం దేవుడు ప్రభు నిర్ణయించున్నారు. తండ్రి అయిన దేవుడు ప్రభు ద్వారా నిర్ణయించున్నారు. ఆయన దగ్గర పోయి మనం నిలబడినప్పుడు ఆయన ద్వారా మనం అన్ని పొందుకుంటాం. ఇప్పుడు ఏడ్చున్న మనం నవ్వుతాం, నవ్వే కాలం వస్తుంది. యోహాను 6:16-22 యోహాను సువార్త 16:22 16:22. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి తీసివేయడు. ఇంకొకటి, మనకి వచ్చే సంతోషాన్ని ఇప్పుడు తీసుకున్నట్టు ఇప్పుడు మనకు కలిగిన వాటి ఎవరిన దొంగతనం చేయవచ్చు, మనల్ని అపకరించకపోవచ్చు, ఏమార్చవచ్చు, మోసం చేయవచ్చు, మనం ఏమైనా చేయవచ్చు, తరమవచ్చు. అయితే ఆయన ఇచ్చే సంతోషం ఎవరు ఏం చేయలేరంట, తీసుకోలేరు, ఎవరు ప్రభు ఇచ్చేది అంత గొప్ప ఆశీర్వాదం. యెషయా 30:19 యెషయా గ్రంథము 30:19.
సీయోనులో ఉమ్, యెరూషలేములోని ఉమ్, యొక్క జనము కాపురముండును. ఉమ్. జనమా, జనమా, నీవిక నే మాత్రము కన్నీళ్లు విడువవు. ఉమ్, ఆయన నీ మొర విని ఉమ్, నిశ్చయముగా నిన్ను కరుణించును. ఉమ్, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. అదిదా మనల్ని కన్నీరుని చూసేవాడు కూడా ఉన్నాడు, మన కన్నీరు తుడిచేవాడు కూడా ఉన్నాడు, మన సంతోషం ఇచ్చేవాడు ఉన్నాడు. ఆయన మన కన్నీరు ఏం చేస్తాడంట? తుడుస్తాడంట, చూస్తాడంట. చూసారా? అదిదా మనకి ఎప్పుడు ఏమి దేవుని ఒక ఏముంది, మళ్ళీ ఏముంది ఆడ? జనమా, జనమా, సీయోనులో యెరూషలేములోని ఆ, యొక్క జనము కాపురముండును. ఉండును. జనమా, జనమా, నీవిక నే మాత్రమును కన్నీళ్లు విడువవు. విడవవు. ఆయన నీ మొర విని మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. అదిదా ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. అదిదా మన మొర విని ఏం చేశాడు? మన కరుణించే దేవుడు ఉన్నాడు, మనల్ని సంతోషపెట్టే దేవుడు ఉన్నాడు, మన మాట వినే దేవుడు ఉన్నాడు. అయితే మనం మర్చిపోకూడదు. ఈరోజు కూడా దేవుని చిత్తం వలన దాదాపు 25 నుండి 30 దాకా ఒక 6 వచనాలు చూడండి దేవుడు దయచేశాడు. మనము దేవుని చిత్తమైతే మరలా ఈ రీతిగానే కలుసుకోండి, మళ్ళీ మనం తరచుగా కంటిన్యూ చేస్తాం. ఇంతవరకు ఓపిక విన్న అందరికీ ప్రభు నామములో వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.